చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది మేడం ఒకసారి చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చూస్తూనే ఉన్నారు కదా అండి. వార్తలు ఎన్నో వస్తున్నాయి, టీవీ9 వస్తుంది, టీవీ వస్తుంది, మొత్తం చూస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు ప్రత్యేకంగా జరిగేది ఏముంది అక్కడ? జరిగిందే జరుగుతుంది, మేము చెప్పిందే చెప్తున్నాము. న్యాయం అయితే జరగట్లేదు. మేము కోరుకునేది అయితే ఒక్కటే, నా బిడ్డకు న్యాయం జరగాలి. నా బిడ్డ సాగుకి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. ఉరి శిక్ష పడ్డా తప్పు లేదు. అంటే మీరు సంవత్సరం కూడా అసలు పాప లేదంటున్నారు. పాప లేదని చెప్పిరు, వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప ఉంది అక్కడే, తల్లి ఉంది అక్కడే అని వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప లేదని వాళ్ళు చెప్తుర్రు. పిల్లని విడిచిపెట్టి నేను 2 నిమిషాలైనా దూరంగా ఉండగలుగుతాను. సంవత్సరం పిల్ల నాదేమన్నా దూరంగా సరేలే వేరే వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు అనడానికి 2 నెలల పాపని విడిచిపెట్టి తల్లి ఉండగలుగుతుందా? వాళ్ళు చెప్తున్నారు అట్లా, దానికి మేము ఏం చెప్పలేము కదా. రెడ్డికి మీకేమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు, ఏ గొడవలు లేవు. వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అయితే ఏ గొడవలు లేవు. జాతరలో జరిగే గొడవ నేనేం మాట్లాడదండి. ప్రతి వీడియోలో మాట్లాడుతూనే ఉన్నా, ప్రతి ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇంకా నేనేం మాట్లాడాలి? నేను మాట్లాడాల్సింది ఏం లేదు. నా పాపకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ రోజే నా పాప ఆత్మశాంతి అనుకుంటా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను మేడం. ఎందుకంటే రోజు చూస్తున్నారు కదా, రోజు మాట్లాడుతూనే ఉన్నా, రోజు చూస్తూనే ఉన్నారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా నా పాప సాగుకి ఎవరైతే కారణమైనరో వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. అది చూసిన అప్పుడే మాత్రమే మేము పోరాటం ఆపుతాం, కానీ ఇంకా అంతవరకు పోరాటం అతి భయంకరమైన క్రూర దాడిలో బాధిత వర్గానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. మొదటగా నాగర్ కర్నూల్లో విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత అతిపెద్ద ధర్నా 3 రోజులు కంటిన్యూగా చేసినా అక్కడ పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదు. నాగర్ కర్నూల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరకు నేరస్తులైన నిందితుల మీద కేసులు పెట్టి రిమాండ్ చేసి జైలుకు పంపలేదు. మేము అడిగిన మర్డర్ కేసు నమోదు చేయలే, మేము అడిగిన అట్రాసిటీ యాక్ట్ అమలు చేయలే, మేము అడిగిన మహిళా అబ్యూజింగ్ సెక్షన్ పెట్టలే. ఏదో మామూలు 1-2 సెక్షన్స్ పెట్టి ఎవరినో 2 అరెస్ట్ చేశామని ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్ట్ చెయ్యని కారణంగా పైగా నాగర్ కర్నూల్లో 144 సెక్షన్ దాకా పెట్టి చేస్తున్న శిబిరాన్ని కూలగొట్టి ఉల్టా నిందితులతోటి ఒక పెద్ద ప్రొసిషన్ చేయించి అక్కడ ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించి ఒక భయానోత్పాదక వాతావరణాన్ని సృష్టించిన పరిస్థితుల్లో నాగర్ కర్నూలు నుంచి బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొచ్చి డీజీపీ దగ్గర తీసుకొచ్చాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగో ఇది పరిస్థితి, మరి అక్కడ నాగర్ కర్నూలులో ఎలాంటి న్యాయం జరగలేదు, మీరన్నా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలవడం జరిగింది. ఇది 5వ రోజు డీజీపీ గారిని కలిసి. మరుసటి రోజే వారి నుంచి న్యాయం జరుగుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపుతారేమో అనుకుంటే డీజీపీ గారి నుంచి ఒక అణువంత కదలిక కూడా లేదు. ఆ విధంగా డీజీపీ గారిని నమ్ముకున్నా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ 4 రోజుల్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ని, మహిళా కమిషన్ని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీని అందరినీ కలుసుకుంటూ బీసీ కమిషన్ని, ఎస్సీ కమిషన్ని అందరినీ కలుసుకొని ఈ 5 రోజులు హైదరాబాదులో ఉండి ఈ పని చేసి ఎవరి నుంచి ఎలాంటి న్యాయం కనపడలేని కారణంలో ఒక పెద్ద ధర్నా చేయాలని ఈరోజు ధర్నా తలపెట్టినాం. ఈ ధర్నా నుండి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం తెలుసు విషయం, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి తన ఆదేశాలు కావచ్చు, లేదా తన దృష్టికి వచ్చినప్పుడు తన యొక్క ఆ డైరెక్షన్ కావచ్చు, ఎలాంటిది లేదు. అందుకని మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీరు నిందితులైన తుకారం రెడ్డి అనేటువంటి సూత్రధారి ఆ గ్రామ సర్పంచ్, అతను ఇంతవరకు అరెస్ట్ కాలే, మధుకర్ రెడ్డి అరెస్ట్ కాలే, సతీష్ రెడ్డి అరెస్ట్ కాలే, శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ కాలే, ఆ గ్రామంలో ప్రధాన నిందితులైనటువంటి వాడు ఒక్కడు అరెస్ట్ కాలే. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయకపోతే ఈ పోరాటం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం దావానలాగా అంటుకుంటుంది. మళ్ళీ నాగర్ కర్నూలు వేదికగా పోరాటం చేయాల్సి ఉంటుందని ఈరోజు హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.